అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి బాబు అసలు బంగారం, వెండి కొనేలాగా లేదు. ఈ మధ్య భారీగా పడిపోయిన బంగారం ధరలు అంటూ టైటిల్స్ పెడుతున్నారు కానీ, తీరా షాప్‌కి వెళ్లి చూస్తే పెద్ద ఏం తగ్గట్లేదండి అసలు. నేను నిన్నే వెళ్ళాననమాట షాప్‌కి. ఏదైనా వెండిలో ఏదైనా తీసుకుందాం గిఫ్ట్ చేయాలనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ ఒస్తుంది. మీకు కూడా చూపిస్తాను ఆ ఫంక్షన్ కూడా. అయితే అసలు ఎంత రేటు పెరిగిందంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను ఉన్నాను. మన ఇంటి గృహప్రవేశం టైంలో వెండి. ఈ మధ్య కాలంలో నేనేం తీసుకోలేదు. అయితే అప్పటి రేట్‌కి, ఇప్పటి రేట్‌కి మూడింతల రేటు పెరిగిపోయిందండి. దీపపు కుందులు తీసుకున్నాననమాట అప్పుడు. అప్పుడు రేటు ఇప్పుడు ఇప్పుడు మూడింతలు పెరిగిపోయిందనమాట. నాకిక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి అసలు. ఎంత బాగున్నాయి డీటెయిలింగ్‌గా. వెంకన్న స్వామినైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. స్వామివారి హృదయంలో అమ్మవారు అలా స్పష్టంగా కనిపిస్తున్నారు విగ్రహ రూపంలో. ఇక కింద గరుడ స్వామి ఉన్నారు. వెనకాల స్వామివారి కురులతో సహా ఎంత డీటెయిలింగ్‌గా ఉందో చూడండి. అన్నీ కూడా ఇవి సాలిడ్‌గా ఉన్నాయన్నమాట. బాగా వెయిట్‌తో ఉన్నాయి. హాలోగా లేవు. నాకు వెయిట్ గుర్తులేదు కానీ వెంకన్న స్వామి కాస్ట్ అయితే దాదాపుగా 1,35,000 అలా పడతదని చెప్పారనమాట. అయితే భలే బాగున్నాయి. ఏదో నేత్రానందం అంటారు చూడండి అలా చూసాను కొన్ని. అయితే ఇక్కడొచ్చేసి వాళ్ళ పాప కోసం మ్యారేజ్‌కి గిఫ్ట్ చేయడానికి అన్నీ సెట్‌గా తీసుకున్నారిక్కడ. అన్నీ బావున్నాయి. ఒకే సెట్ లాగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. మన సాంప్రదాయంలో ఏంటంటే అది బంగారం ధరలు వెండి ఎంత రేటున్నా సరే ఆహ్, ఆడపిల్లని కాపురానికి పంపించేటప్పుడు కాస్త కూస్త అన్నీ పెట్టి పంపుతాం కదా! ఇంక తప్పదు ఎంత రేటున్నా సరే. ఇంత రేటున్నా షాపులో అయితే ఖాళీ లేదండి బాబు. జనం ఫుల్లుగా ఉన్నారు. ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా వీడియో షూట్ చేశాను మీకోసం. నేనైతే 2 దీపపు కుందులు తీసుకున్నాననమాట. చూపిస్తానిప్పుడు వీడియోలో. మీకేమనిపిస్తుంది ఈ వీడియో? ఎలా ఉంది చెప్పండి? తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.